ఆమేన్. హల్లెలూయా. ఓకే, నిర్గమకాండం 2వ అధ్యాయం వరకు మనం ధ్యానిస్తూ వచ్చి ఉన్నాం. నిర్గమకాండం పేజీ నెంబర్ 46, పాత నిబంధన 46. కాబట్టి మన జీవితంలో దేవుడు అనుకున్నప్పుడు, దేవుడు ఒకరి జీవితంలో కార్యం జరిగించాలనుకున్నప్పుడు, రాజులైనా అధికారులైనా ఇంకెవ్వరైనా అడ్డుగా వస్తే వారిని దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. సాతాను శక్తులైన మనం సాతాను చూసి భయపడుతున్నాం. నిర్గమము అనేది విడుదలకు సూచనగా, విడిచిపోవడానికి సూచనగా, గుర్తుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు 430 సంవత్సరములు ఇక్కడ బంధింపబడి వాళ్ళు విడుదల లేకుంటున్నారు, వారు స్వాస్థ్యం లేకుంటున్నారు. అయితే దేవుడు అనుకున్నాడు వీరిని విడిపించాలని. అనుకున్నప్పుడు ఫరో అడ్డుకున్నాడు. ఫరో అడ్డుకున్నప్పుడు ఫరోను కూడా తొలగించి, ఫరోకు బుద్ధి చెప్పి, ఎలాంటి అంటే భూమి మీద జరగనటువంటి కార్యాలను చూపించి మనం రాబోయే దినాల్లో నేర్చుకుంటున్నాం. కాబట్టి అందుకే మీరు ఒక్క సండే కూడా మిస్ కాకూడదు. చూడండి, ఈ వారం వచ్చిన వాళ్ళు వచ్చే వారం ఉన్నారు, వచ్చే వారం వచ్చిన వాళ్ళు ఈ వారం ఉన్నారు. అట్లా కాకుండా మనం రెగ్యులర్గా దేవుడి సన్నిధిలో ఉండాలి. చూడండి బిడ్డారా, మీరు కొంచెం మిస్ అయిపోతారు, చాలా మిస్ అయిపోతుంటారు, కొంచెం నేర్చుకుంటారు, ఏటో అర్థం కాకుండా అయిపోతారు. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉండాలి. చూడండి, ఈ యొక్క నిర్గమ కాండము అనేది విడుదలకు సూచనగా ఉన్నది బిడ్డారా. దేవుడు అనుకున్నాడు విడిపించాలని. దేవుడు ఇదిగో వీరికి సొంత దేశాన్ని ఇవ్వాలనుకున్నాడు, వీరి జీవితంలో అద్భుతం చేయాలనుకున్నాడు. వీరు అనుకోలే, వీరు అక్కడే మంచిగా ఉంటుంది అనుకున్నారు. కానీ అక్కడ శ్రమ పెట్టి, అక్కడ బాధ పెట్టి దేవుడు వాళ్ళను బయటికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉండడము దేవుడి దేశం కాదు, ఎందుకంటే వారికి స్వాస్థ్యం కావాలి. ఆమేన్. హల్లెలూయా. వారికి ఏం కావాలి? స్వాస్థ్యం కావాలి. వాళ్ళకు ఒక సొంత దేశము కావాలి. వారు దేవునిలో స్వచ్ఛందంగా దేవుణ్ణి ఆరాధించగలిగి ఉండాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి గణపరిచే స్థలం ఉండాలి. కాడి వారి మీద మోపబడింది. ఉదయం మొదలుకొని 4 గంటలకు మొదలుకొని రాత్రి 12 దాకా పని. ఎట్లుంటుంది చెప్పండి? ఒక్కొక్క రాయి ఇల్లంత ఉంటుంది. ఇప్పటికి మీరు పిరమిడ్లు చూసారంటే అక్కడ ఈజిప్ట్ యొక్క కట్టడాలు తెలిసిపోతాయి మనకు. ఒక్కొక్క రాయి ఈ ఇల్లు అంత ఉంటుంది. ఇంట్లో 2గా ఉంటాయి. ఈ రూమ్ అంతట్లో ఒక 2 రాళ్ళు ఉంటాయి. అంత పెద్ద రాళ్ళు మనుషులే లాక్కపోయేది. అంత పెద్ద రాళ్లను మనుషులే లాక్కొని పోయేదన్నమాట, పెద్దగా కొన్ని వందల మీటర్ల ఎత్తుకి. చూడండి బిడ్డారా, అట్లాంటి శ్రమ నుండి దేవుడు విడిపిద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. ఎవరు అనుకున్నారు? దేవుడు విడిపిద్దాం అనుకున్నాడు. దేవుడు విడిపించాలనుకుంటే ఇంకడ్డెవడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు విడిపించాలనుకుంటే, దేవుడు కార్యం చేయాలనుకుంటే ఫరో అయినా రాజులైనా వారికి బుద్ధి చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేశంలోనైనా ఈ కుటుంబంలోనైనా నీకు విరోధముగా ఉన్న ఏదైనా కూడా దేవుడు తొలగిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు దాన్ని దూరపరుస్తాడు. ఫరోకైనా బుద్ధి చెప్పగలిగిన దేవుడు, ఫరో మెడలైనా ఉంచగలిగిన దేవుడు నీ జీవితంలో కలగజేసుకొని ఏదైనా చేయడానికి ఆయన శక్తిమంతుడైనాడు. అయితే నీ జీవితంలో మోషేలాగా నిలబడడం నేర్చుకోవాలి. ఆమేన్. ఎవరిలాగా నిలబడాలి? మోషేలాగా నిలబడాలి. 20 లక్షల మంది నిలబడకపోయినా మోషే ఒక్కడు 80 సంవత్సరాలకు నిలబడ్డాడు. మోషే ఒక్కడు 80 సంవత్సరాలకు నిలబడి దేవుడి సన్నిధిలో గడపగలిగాడు. ఒక్కడి ప్రార్థన, ఒక్కడి యొక్క సమర్పణ 20 లక్షల మందికి దీవెనగా మారింది, 20 లక్షల మందికి విడుదలగా మారింది. ఒక్కరి ప్రార్థన అనేకుల జీవితాల్లో వెలుగును నింపింది బిడ్డ. ఒక్కరి ప్రార్థన, ఒక్కరు సమర్పించుకుంటే 20 లక్షల మందిని నడిపించగలిగాడు. ఒక్కరి ప్రార్థన మనుష్యుడు దేవుడు కాదని నిరూపించగలిగింది. ఫరో దేశమంతా, ప్రపంచమంతా కూడా
ఫరోనే దేవుడని మొక్కుతున్న దినాలవి. ఏ దేశానికి ఆ యొక్క రాజులు దేవుళ్ళుగా కొలవబడుతున్న దినాలవి. మనుష్యుడు దేవుడు కాదు, రాజు దేవుడు కాదని ఒక్కరి ప్రార్థన, ఒక్కరి సమర్పణ అక్కడ నిరూపించగలిగింది బిడ్డ. ఈ రోజులలో అనేకులు ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నారంటే సమర్పలేని క్రైస్తవులు, సమర్పణ లేని సేవకులు, సమర్పణ లేని జీవితాలు అన్నమాట. అందుకొరకే వీళ్ళరా జనములు దేవుని వెలుగు చూడలేకపోతున్నాయి, జనములు దేవుడి కార్యములను చూడలేకపోతున్నాయి, జనములు అద్భుతములను చూడలేకపోతున్నాయి. కాబట్టి సమర్పణ కలిగి ప్రార్థన జీవితం. మోషే ప్రార్థనకి వెళ్ళాడంటే అంతే, ఇంకా 40 దినాలు అట్లా ప్రార్థనకి వెళ్ళి 40 దినాల తర్వాత అట్లా వచ్చేవాడు. 50 దినాలు ప్రార్థన, అట్లా ప్రార్థనకి వెళ్ళి 50 రోజుల తర్వాత కొండ దిగేది. నిజంగా చూడండి బిడ్డారా, సమర్పణ ఏ విధంగా ఉందో. నిజంగా మన జీవితాల్లో ఇలా ఉంటే అనేక జనములను మనం విడిపించగలుగుతాం. నీ కుటుంబాన్ని నువ్వు విడిపించగలుగుతావు. మనం ఎందుకు ఓడిపోతున్నాం? మోషే ఎందుకు సక్సెస్ అయ్యాడు అంటే, మోషే దేవుడి సముఖంలో కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? దేవుడి సముఖమందు కూర్చున్నాడు. దేవుని ఎదుట కూర్చున్నాడు. దేవుణ్ణి అడిగాడు సమస్య కొరకు. దేవుణ్ణి అడుగుతున్నాడు, నీకు శారీరక బలహీనత అయినా, పోరాటమైనా, బంధకాలైనా, శోధనలైనా, వేదనలైనా, ఇదిగో నీ శరీరంలో ఉన్న పాపము నిన్ను కలిచివేస్తున్నా, నువ్వు చేయాల్సింది ఏంటంటే మోషేలాగా పరుగు పరుగున ఆయన సన్నిధికి వెళ్ళాలి. మోషేలాగా పరుగు పరుగున ఆయన యుద్ధకి వెళ్ళాలి. అప్పుడు ఆయన నిన్ను తన హస్తమును చాపి బలపరుస్తాడు. ఆయన హస్తమును చాపి నిన్ను బలపరిచి, నువ్వే బలహీనతలో నుండి వచ్చావో అంటే నీకంటే ఎక్కువ బలహీనుల ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. నీకంటే ఎక్కువగా బలవంతుల ఎదుట ఆయన నిలబెడతాడు. బలహీనులు అనుకునే వాళ్ళ ఎదుట నిలబెట్టి వాళ్ళకి జ్ఞానం తెప్పిస్తాడు. నీకన్నా బలవంతులు అనుకునే వాళ్ళ మెడలంచుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు వాళ్ళ మెడలంచేసి దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో బిడ్డలారా సమర్పించుకొని ప్రార్థించగలిగే శక్తి బలము మనం పొందుకోవాలి. ప్రార్థించి అద్భుతములు పొందుకునే శక్తి మనకు కావాలి. ఇక్కడ మోషే సాధారణమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. సాధారణమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన 22వ వచనం వరకు మనం ఆపేసాం. ఒకసారి 22వ వచనం చూడండి. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఇంటిని అనుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టాను. ఓకే, పరదేశి అని పేరు. కొడుకు పేరు ఏం పెట్టాడంటే పరదేశి, పరదేశంలో అని పేరు పెట్టాడు. ఎవరికన్నా పేరు ఆ విధంగా పెట్టుకుంటారా? పరదేశం అని పేరు పెట్టుకున్నాడు. గెర్షోము అనే పేరు పెట్టుకున్నాడు మోషే తన కొడుకు పుడితే. ఎందుకంటే తనకు సొంత దేశం లేదు. తను పెరిగిన దేశంలో నుండి తరిమివేయబడ్డాడు. తన బలహీనతను బట్టి, తన పాపమును బట్టి. తన మీద మర్డర్ కేసు ఉంది. మోషే మీద ఒక మర్డర్ కేసు ఉంది. ఆ మర్డర్ కేసు రాజుకు తెలిసింది, ఫరోకు తెలిసినప్పుడు ఆ యొక్క మర్డర్ కేసు బట్టి మోషేకు కూడా మరణం వస్తుంది. చంపమని రాజు ఆజ్ఞాపిస్తాడు. ప్రాణ భయంతో ఆ దేశమును వదిలిపెట్టి వేరే దేశంలోకి వెళ్తాడు, మిద్యాను దేశంలోనికి. అక్కడ ఆయన వివాహము చేసుకొని ఒక కుమారుణ్ణి కంటాడు. ఆ కుమారుని పేరు ఏంటిదంటే గెర్షోము. ఏం పేరు? గెర్షోము. మీరు పేరు గుర్తుపెట్టుకోవాలి. అంటే పరదేశి. చెప్పండి, పరదేశి. మోషే బలహీనుడుగా ఉన్నప్పటి సంఘటన. ఆయన సమర్పించుకున్న తర్వాత ఎలాంటి బలమైన కార్యాలో ఇంతకుముందు చెప్పాను. అయితే ఈ గెర్షోము అనే ఆ పదము మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనది. పరదేశి అనే ఒక మాట ఏంటిదంటే సొంత దేశంలో ఆయన లేడు అని అర్థం. ఎక్కడ లేడంటే ఆయన సొంత దేశంలో లేడు. అయితే మీరు గమనించండి బిడ్డారా, ఇప్పుడు మనం ఉన్నాం, మన దేశం పేరు ఏంటిది? ఇండియా, భారతదేశము. మన దేశం పేరు భారతదేశం. మీది ఏ దేశం అంటే భారతదేశం. మీది ఏ ఊరు అంటే జనగాం. మీ రాష్ట్రం ఏంటంటే
తెలంగాణ. ఏం రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. మీది ఏ ఏరియా అంటే ధర్మకంచ, సంజయ్ నగర్ అని చెప్తాం. మన దేశం ఇది. అయితే మోషేకు ఆ దేశం నుండి పారిపోయాడు. ఆయన మీద మర్డర్ కేసు అయితే. ఏం కేసు అయిందంట? మర్డర్ కేసు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మర్డర్ చేసిరా? ఎవరు? మర్డర్ చేసిన మోషేనే ప్రవక్త అయితే ఏం చెయ్యని నిన్ను దేవుడు వాడుకోడా? వాడుకుంటాడా? వాడుకోడా? మర్డర్ చేసిన మోషేనే దేవుడు అంత బలంగా నిలబెట్టిండు. నువ్వేం మర్డర్లు చేయలే. అర్థమవుతుందా నీకు? అయితే మరి ఎందుకు నువ్వు బలహీనుడుగా ఉంటున్నావు అంటే నీ మైండ్లో ఏముంది తెలుసా? ఇదిగో నేను మంచి వ్యక్తిని కాదు. నీ మనసులో ఏముంది? నేను మంచి వ్యక్తిని కాదని ఉంది. కానీ దేవుడు నిన్ను ఈరోజు ఏం చెప్తున్నాడంటే నేను నా చేతులతో నా రక్తంతో నిన్ను మంచి వ్యక్తిగా చేస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. మర్డర్ చేసిన మోషేనే ప్రవక్తగా మార్చాడు. ఇదిగో ఇంకా నీ జీవితమును దేవుడు ఎట్లా మారుస్తాడో చెప్పండి. ఆయన సొంత దేశంలో లేడు, మర్డర్ చేసి పారిపోయాడు. అదే విధంగా మనం కూడా, ఇది దేనికి సూచనగా ఉందంటే బిడ్డారా, మనం కూడా ఈ లోకములో అనేకమైన తప్పులు చేస్తుంటాం, పొరపాట్లు చేస్తుంటాం. ఈ తప్పులను బట్టి, పొరపాట్లను బట్టి మన జీవితంలో మన సొంత దేశము, ఇది మనం నివసించే దేశం, కానీ మన సొంత దేశం ఒకటి ఉంది, పరలోకం. హల్లెలూయా. ఏంటిది అది? పరలోకం అన్నమాట. ఏ దేశం అది? పరలోకం. ఇక్కడ మనం ఎన్ని రోజులు ఉంటాం? గట్టిగా ఆయుష్ ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా గట్క జావ తాగితే 100 సంవత్సరాలు ఉంటాం. హల్లెలూయా. తర్వాత ఈ దేశాన్ని వదిలిపెట్టాలా లేదా? మోషే అట్లనే తనకు సొంత దేశం లేదనుకోండి, సొంత దేశం కావాలనుకున్నాడు. తన కొడుకుకు నేను పరదేశంలో ఉన్నా అని చెప్పేసి పరదేశ్ అని పేరు పెట్టుకున్నాడు. అయితే మనకు ఇది ఏం సూచిస్తుందంటే మన సొంత దేశం భారతదేశం కాదు. హల్లెలూయా. నువ్వు బ్రతకడానికి కొద్ది రోజులు ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా పోవాలి నీ సొంత దేశానికి. పోతామా? పోమా? మరణమును చూడని మనుషుడు ఎవడున్నాడు చెప్పండి? మరణం చూడని మనుషుడు ఉన్నాడా? ఎంత బలవంతుడైనా, ఎంత పెద్ద రాజైనా, గాలి జనార్దన్ రెడ్డి అని కర్ణాటకలో ఒక మంత్రి ఉన్నాడు. ఆయనకు ముఖ్యమంత్రి కన్నా ఆస్తి ఎక్కువ ఉంటుంది. ఆయన లెట్రిన్ బంగారంతో కట్టించుకున్నాడు. ఏంటిది? లెట్రిన్. మొత్తం ఆ గోడలు కానీ, తర్వాత ఆ బేషన్ కానీ మొత్తం బంగారమే అన్నమాట. వాళ్ళ బిడ్డ పెళ్లి కార్డు ఉంటుందా, ఒక్కొక్కటి 10 లక్షలు పెట్టి పెళ్లి కార్డు కొట్టించాడు, మొత్తం బంగారంతో. దాంట్లో ఒక ట్యాబ్ పెట్టేసి మొత్తం చుట్టూ గోల్డ్ తోటి పెట్టేసి, దాని కవరు గోల్డ్తో పెట్టేసి, గోల్డ్ తోటి అక్షరాలు ప్రింట్ చేసి పెళ్లి కార్డు ఇచ్చాడు. ఒక్కొక్క కార్డే లక్షల కొలది రూపాయలు అన్నమాట. ఆయన టిఫిన్ చేయడానికి హెలికాప్టర్ తీసుకొని వేరే రాష్ట్రంకి వెళ్తాడు. అంత ధనం అన్నమాట, మందిని ముంచిన సొమ్ము. ఆయన చచ్చిపోయినప్పుడు అవన్నీ తీసుకుపోతాడా? ఆయన అనుకుంటున్నాడు ఇదంతా నాదే అనుకుంటున్నాడు. కానీ ఆయన చనిపోయినప్పుడు అంత వదిలేసిపోతాడు, సొంత శరీరాన్నే వదిలేసిపోతాడు. బిడ్డ, ఈ సొంత శరీరమే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఒక్కటి నరకానికి వల్ల పరలోకానికి వల్ల అప్పుడు డిసైడ్ అవుతుంది. మరలా కొత్త శరీరం, కొత్త దేహం వస్తుంది, అది వేరు. కానీ నాది అనుకుంటున్న ఈ శరీరం ఏమైపోతుంది అంటే చివరికి మట్టిలో కలిసిపోయి పురుగులు తింటాయి. ఇప్పుడు నీ శరీరంలో ఎన్ని పురుగులు ఉన్నాయి తెలుసా నీకు? కొన్ని కోట్ల పురుగులు ఉన్నాయి. మన కంటికి కనబడని పురుగులు నీ నెత్తిలో, నీ చేతిలో, నీ కాళ్ళలో, నీ బాడీ మొత్తం, నీ బాడీ లోపల చాలా చిన్న చిన్న సూక్ష్మ జీవులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందో, చనిపోతారో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ పురుగులే ఇప్పుడు మనం తినే అన్నాన్ని బట్టి అవి బ్రతుకుతుంటాయి. మన ఆత్మ పోగానే ఆ పురుగులే పెద్దగా అయిపోయి మనల్ని తినడం స్టార్ట్ చేస్తాయి. మన లోపల ఉన్న పురుగులే మనల్ని తినేస్తాయి. ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహానికి విలువ, ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహానికి వాల్యూ. ఆత్మ పోయిందంటే మనలో ఉన్న పురుగులే మనల్ని తినేస్తాయి, ఈ శరీరాన్ని తినేస్తాయి. అప్పటి వరకు నా భార్య, నా భర్త,
నా పిల్లలు అన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ శవాన్ని తీసుకెళ్ళి బయట వేయండి అంటారు. ఏమంటారు? శవాన్ని తీసుకెళ్ళి బయట. అప్పటి వరకున్న భార్య ఏమైపోయింది, అప్పటి వరకున్న భర్త ఏమైపోయాడు, అప్పటి వరకున్న పిల్లలు ఏమైపోయారు, అప్పటి వరకున్న తల్లిదండ్రులు ఏమైపోయారు? శరీరం వాసన వస్తుంది, డెడ్ బాడీ వాసన వస్తుంది, తీసి బయట వేయండి అంటారు. టెంట్ వేసి గడ్డేసి బయట వేస్తారు. బంధుత్వాలు తెగిపోతాయి, ఏ బంధుత్వం ఉండదు. రీసెంట్గా ఒక న్యూస్ చూశాను నేను. ఆ న్యూస్లో 48 గంటలు తల్లి శవాన్ని పాతి పెట్టలేకుంటున్నారు. ఇంట్లోనే పెట్టేసి ఇంటి బయట గొడవ పడుకుంటున్నారు. తన సంతానం చనిపోయిన ఆ తల్లి సంతానం గొడవ పడుకుంటారు. ఎందుకురా మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అని ఆ పెద్ద మనుషులు వచ్చి అడిగితే, మొదటగా ఆస్తి పంపకాలు తేలాలి, ఆస్తి పంపకాలు తేలకుండా మేము దేహాన్ని పాత పెట్టాం అని, ఆస్తి పంపకాలు జరిగేంత వరకు ఆ దేహాన్ని ఇంట్లోనే పెట్టేశారు. ఏడిసేటోళ్ళు ఒక్కరు లేరు, బాధపడేటోళ్ళు ఒక్కరు లేరు. బిడ్డ, మనుషుల బంధుత్వాలు బంధాలు ఎట్లయిపోయాయి చూడండి, డబ్బుతో ముడిపడిపోయిందన్నమాట. అందుకే దేన్ని కూడా మనం ఎక్కువగా ప్రేమించకుండా ఈ లోకంలో మనం పరదేశుల్లాగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి? పరదేశుల్లాగా. మోషే అనుకుంటున్నాడు, నా సొంత ఇక్కడ కాదు, నేను ఒక పరదేశిగా వచ్చిన, పరదేశిగా ఉంటున్నా ఇక్కడ. ఇదిగో నా ప్రజలందరూ అక్కడ ఉన్నారు. ఆయన గుర్తురాలు ఆ కొడుకుని చూసిన ప్రతిసారి, ఇక్కడ కాదు నాది అంతా, నా ప్రజలంతా ఐగుప్తులో ఉన్నారు. ఆ కుమారుడిని చూసిన ప్రతిసారి ఆయన మెమొరీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. గెర్షోము అని పిలిచినప్పుడు పరదేశిని, నా ప్రజలందరూ అక్కడ ఉన్నారు, వారిని విడిపించాలి, వారిని విడిపించాలి, వారిని బయటికి తీసుకురావాలి. ఆ కుమారుని చూసిన ప్రతిసారి ఆయన ఏ జ్ఞాపకం చేసుకుంటుంది తెలుసా, నా ప్రజలు మగ్గిపోతున్నారు బానిసత్వంలో, ఇదిగో నేను పరదేశంలో ఉండి వాళ్ళకు దూరంగా ఉన్నాను, అక్కడి నుండి వారిని బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. నువ్వు కూడా ఈ లోకంలో ఎట్లున్నావు అంటే పరదేశిగా ఉన్నావు. నీ సొంత దేశము దేవుడి రాజ్యం వెళ్ళారా, అక్కడికి నువ్వు వెళ్ళబోతున్నావు. అయితే నీ మనసు అంతా ఎక్కడ ఉండాలి తెలుసా, పరదేశంలో ఉన్నావు కాబట్టి నశించిపోతున్న జనంల వైపు నీ యొక్క మనస్సు ఉండాలి. ఆ కుమారుని చూసిన ప్రతిసారి మోషే కలత చెందుతున్నాడు, నేను పరాయి దేశంలో ఉన్నా, నా ప్రజలు ఇదిగో బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో, వాళ్ళని ఎట్లనైనా విడిపించాలి. ఆయనకు తెలియదు కానాన్ దేశానికి వెళ్ళాలని, దేవుడు దర్శించి చెప్పేదాన్ని వాళ్ళని ఎట్లనో అట్లా కాపాడాలనుకుంటున్నాడు. పెద్దలు అనుకున్నారు, పెద్దలు ప్రవచనం చెప్తూ వచ్చి ఉన్నారు, కానీ ఆయనకి తెలియదు. ఎప్పుడైతే ఆయనకు దేవుడు చెప్తాడో, నేను నీకు చూపించు దేశమునకి వాళ్ళని తీసుకొని రావాలి అని దేవుడు చెప్తాడు, అప్పుడు మోషేకి అర్థమవుతుంది. మొత్తం మీద మోషే ఇక్కడ కుమారునికి ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, నా సొంత దేశం ఇది కాదు, నేను ఎప్పుడో ఒకసారి మరలా నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళను విడిపించాలి, వాళ్ళను బంధకాలలో నుండి విడుదలను దయచేయాలని ఆలోచనతో ఉన్నాడు. నిజంగా బిడ్డారా, నీది ఈ దేశం అనుకుంటే, ఈ భూమి అనుకుంటే మీరు పొరపాటే. మనం కొద్ది రోజులు మాత్రమే బ్రతకడానికి వచ్చిన, ఒక్కొక్కరికి 1000 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలు ఉంటుంది. చివరికి వాడిని నెత్తి మీద వేసుకొని పోతాడు అదంతా. వాని సొంతం కాదు అది. చాలా మందికి తెలియక ఓ ఆస్తులు ఆస్తులు సంపాదించుకుంటారు, బిల్డింగ్ల పైన బిల్డింగ్. కాని బిడ్లారా, ఈ లోకము ఏది మనకు సొంతం కాదు. నువ్వు బ్రతకాల్సింది దేని కొరకనంటే దేవుని పని నిమిత్తం, దేవుని నిమిత్తమే బ్రతకాలి అన్నా. ఎట్లన్నా మరి కానా పీనా అంటే ఒకటే ఒకటి, దేవుడు నీకు ఏది అవసరమో అది నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. నీకే పని అప్పచెప్పాడో ఆ పని నీతోటి చేపించగలడు. హల్లెలూయా. అయితే నీవు మొదటగా దేవుని నిమిత్తం, దేవుని ప్రజల నిమిత్తం ఆలోచన చేయాలి. బిడ్లారా, నీవు దేవుని రాజ్యం నిమిత్తం ఆలోచన చేయాలి. నేను దేవుడి రాజ్యంలో ఉండాలి, నేను పరాయి దేశంలో ఉన్నా, నా ప్రజల్ని అక్కడికి తీసుకెళ్ళాలి, తర్వాత నేను అక్కడికి వెళ్ళాలి. ఏ మనసు నీకు ఉండాలి? పరదేశి, గెర్షోము. గెర్షోము అనే ఈ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. గెర్షోము అనే ఈ మాటను, ఈ వాగ్దానమును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి.
ఒకవేళ నువ్వు ఇది మర్చిపోతే బిడ్డారా, నువ్వు ఏ దేశంలో ఉన్నావు, నీ సొంత దేశం ఏంటిది, ఇక్కడ నువ్వు నీ సొంత దేశంలో నుండి మరలా తిరిగి వెళ్ళడానికి నువ్వు మర్చిపోతే అక్కడ వెళ్ళకుండా ఇదే అనుకొని నువ్వు ఇక్కడే ఉంటావు. ఇదే లోకంలో బ్రతుకుతుంటావు, ఇవే ఆలోచనలలో బ్రతుకుతుంటావు. నీ మనసంతా ఎక్కడ ఉండాలి తెలుసా? నీ సొంత దేశం పైన ఉండాలి. ఎక్కడుంది నీ సొంత దేశం? పరలోకం. అక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన రాజ్యం ఉంది అక్కడ, ఆయన దూతలు ఉన్నాయి అక్కడ, అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు అక్కడ. నీ మనసంతా కూడా అదే ధ్యాస ఉండాలి, అదే ఆలోచన ఉండాలి. నిజంగా ఈ రోజులలో చాలా మంది ప్రజలు ఇదిగో దేవుడి దగ్గర రావడానికి కారణం ఏంటంటే ఈ లోకంలో బ్రతకడానికి. ఎందుకు వస్తున్నారంట? ఈ లోకంలో బ్రతకడానికి వస్తున్నారు. చాలా మంది ప్రజలు ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించడానికి కారణం ఈ లోకంలో బ్రతకాలని. అయితే నేను చెప్తున్నాను మీకు, మీరు దేవుడి దగ్గరికి ఎందుకొరకు రావాలి తెలుసా? పరలోకం. హల్లెలూయా. ఎందుకొరకు రావాలి? పరలోకం కొరకు. నాకు ఆయన ముక్తిని, మోక్షాన్ని, స్వర్గాన్ని ఇచ్చేది ఆయనే పరలోకాన్ని ఇచ్చేది. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయననే నాకు స్వాస్థ్యమునివ్వగలడు. ఈ జీవితము శాశ్వతమైంది కాదు, ఈ ప్రాంతము శాశ్వతమైంది కాదు, నువ్వు ఉంటున్న ఈ నేల నీకు శాశ్వతమైంది కాదు. నువ్వు ఉన్నన్ని రోజులు నీ దేశమును రక్షించడానికి ప్రయత్నం చేయాలి. నీ సమాజం కొరకు రక్షించడానికి ప్రయత్నం చేయాలి. నీ దేశంలో నీ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఈ దేశంలో నీ యొక్క పనిని చేయాలి. ఈ దేశంలో ఎందుకు పుట్టించాడు? అమెరికా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఈ తెలంగాణలో, ఈ జనగాంలోనే నువ్వు ఎందుకు ఉండాల్సి వచ్చింది? గాడ్ హ్యాస్ ప్లాన్. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. నీ మనసంతా గేషం, ఎప్పుడు నేను పరదేశిని, నా ప్రజలు పరదేశంలో ఉన్నారు, వారిని సొంత దేశంలోనికి నడిపించాలి. ఈ మనసుతో నీవు ఉండాలి, ఈ హృదయంతో నీవు ఉండాలి, ఈ ఆలోచనతో నువ్వు ఉండాలి. కాబట్టి బిడ్లారా, నీ మనసంతా కూడా ఎక్కడుండాలి? పరలోకం. కాబట్టి నీవు త్వరగా దేవుని రాజ్యంలో ఉండడానికి, దేవుని రాజ్యములో నువ్వు ఉండడానికి బిడ్డారా, నీ హృదయమును, నీ మనస్సును త్వరగా తిప్పుకో. దేవుడి రాజ్యము మన మధ్యలోనే ఉంది బిడ్డారా. నీకు ఇప్పుడే సహాయం చేయడానికి ఆయన రాజ్యం సిద్ధంగా ఉంది. దేవుడు అంటాడు, యేసయ్య నా రాజ్యం ఇక్కడుంది అక్కడుందంటే మీరు అటు ఇటు పరగనే అవసరం లేదు, 2-3 నా నామంలో ఎక్కడ కూడుకుంటారు అక్కడనే నేనున్నాను అని చెప్పాడు. ఇక్కడ ఆయన ఉన్నాడు బిడ్డారా. పరలోక రాజ్యముతో ఆయన రాబోతున్నాడు. ఆయన రాజ్యము ఇదిగో మన మధ్యలోనే ఉంది. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నా రాజ్యం ఉంటుందని చెప్పాడు. చూడండి, ఈ రాజ్యంలో నువ్వు వెళ్ళాలి అని అంటే బిడ్డారా, నీకేం కావాలి అని అంటే, ఈ ప్రయాణంలో నీకు శక్తి కావాలి. ఏం కావాలి? శక్తి కావాలి, బలం కావాలి. చూడండి, కీర్తనలు 84:4-5 వచనాలు చూడండి. ఇది చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 84:4-5 వచనాలు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అంటే ఆయన సన్నిధి. ఆయన మందిరం అంటే ఆయన సన్నిధిలో ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, ఆయన సన్నిధి నువ్వు ఫీల్ కావాలి, నువ్వు అనుభవించాలి. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరంలో ఉండే వాళ్ళు, దేవుని సన్నిధిని అనుభవించే వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరి వలన బలం రావాలంట మనకు? దేవుని వలన. అంటే బలం ఎట్లా వస్తుంది? ఇప్పుడు నాకు ఒక సమస్య ఉంది, దాంట్లో ఆ సమస్యలో జయించడానికి నాకు ఎవరి బలం కావాలి? దేవుని బలం కావాలి. రవి, నీకు ఒక సమస్య ఉంది, ఎవరు బలపరచాలి? దేవుడు. అమ్మ, నీకు ఒక సమస్య ఉంది, ఎవరు బలపరచాలి? దేవుడు బలపరచాలి. మీకున్న సమస్యలలో
మిమ్మల్ని ఎవరు బలపరచాలంటే దేవుడు బలపరచాలి. ఎక్కడ బలపరుస్తాడంటే ఆయన సన్నిధిలో బలపరుస్తాడు, ఆయన మందిరంలో బలపరుస్తాడు. ఆయన మందిరం అంటే దేవుడి సన్నిధి, మనం కూడుకోవడము. ఆయన మందిరములో మనం ఉండడం ద్వారా, ఇదిగో ఆయన మందిరంలో నివసించడం ద్వారా, మనం స్తుతించడం ద్వారా మనం బలం పొందుకుంటాం. హల్లెలూయా. మనం స్తుతించడం ద్వారా ఏం పొందుకుంటామంట? బలం పొందుకుంటాం. మనం కూడుకోవడం, మనము కలిసి ఉండడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా బలం పొందుకుంటాము. మనం బ్లెస్సెడ్గా అవుతాం. అంటే ధన్యులు అంటే బ్లెస్సెడ్ అని ఉంటుంది. వారు యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. నీ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా పోతూనే ఉంటావు అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేళ్ళకి ఆకలి అవుతుంది, అన్నం కావాలి. వాళ్ళు ఏం చేశారు? ఏడ్చుకుంటూ నడిచారు. ఎట్లా నడిచారు? ఏడ్చుకుంటూ నడిచారు. వాళ్ళ కష్టాలలో వాళ్ళు ఏడ్చుకుంటూ నడిచారు. వాళ్ళ యాత్రలో మోషే ఏడ్చిండా? బాధపడ్డా? సంతోషంగా నడిచాడు. ఎందుకు? ఆయనకు తెలుసు, ఇదిగో దేవుని మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే బలం కలిగి దేవుడే పోషిస్తాడు. నువ్వు యాత్ర చేసే దినాలన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. హల్లెలూయా. అనేకమైన శ్రమల గుండా వెళ్ళేటప్పుడు సంతోషాన్ని ఇచ్చేది కేవలం దేవుని యొక్క బలమే. ఎవరైనా కష్టం వచ్చినప్పుడు నీకు సంతోషం కావాలంటే, నీకు బలం కావాలంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. నిన్నటి దినంన నేను ఒక సన్నివేశం చూసిన. ఒక పిచ్చామె పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటూ ఫేమస్ అయింది. ఫేమస్ అయితే ఆమె కోట్ల రూపాయలు వచ్చినాయి. పిచ్చామె పిచ్చి పిచ్చిగా చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి. దేవుడు నిన్నెంత టాలెంట్గా సృష్టించాడో ఒకసారి గమనించాలి. అంటే నీ టాలెంట్ నువ్వు గుర్తుపట్టట్లేదు. మీరు కూడా ఆ వీడియో ఎప్పుడైనా చూడొచ్చు. ఆమె పిచ్చి పిచ్చిగా అరుచుకుంటే చప్పట్లు కొడుతుంటుంది. చప్పట్లు కొడితే ఆమె పేరేమో నూరియా అని ఏమంటారు, అక్క చెల్లెలు ఇద్దరు ఉంటారు. పిచ్చి పిచ్చిగా చప్పట్లు కొట్టుకుంటా, పక్కలను కొట్టుకుంటా పాడుతుంటారు. వాళ్ళకు స్టేజ్ షోకి కొన్ని కోట్ల రూపాయలు వస్తుంటారు. కూర్చొని ఇట్లా పాడతారు, ఇంటికలన్నీ ఇట్లా వీరవోసుకొని అక్క చెల్లెలు ఇద్దరు. ఆ పిచ్చోళ్ళకే కోట్ల రూపాయలు వస్తున్నాయి. కానీ మనకి ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. వాళ్ళు చూడు పిచ్చి పిచ్చిగా చేసి కూడా కోట్లు సంపాదిస్తారు. అంటే మన లోపల ఎన్నో దేవుడు టాలెంట్ పెట్టాడు. వాళ్ళకన్నా గొప్ప టాలెంట్స్ నీలో ఉన్నాయి వీళ్ళారా. అయితే నువ్వు వాటిని గుర్తించట్లేదు. చూడండి, దేవుని వలన నువ్వు బలము పొందుకుంటే నువ్వు ధన్యుడవి. నువ్వు యాత్ర చేసే మార్గములన్నీ నీకు ప్రియముగా ఉంటాయంట. ఎట్లా ఉంటావంట? హ్యాపీగా ఉంటావు. చూడండి, నేను చెప్తాను. విలియం కేరీ ఉన్నాడు. ఆయన సేవ చేయడానికి మన దేశానికి వచ్చినప్పుడు ఆయన కొడుకు చనిపోయాడు. ఆయన సంతోషం, అంటే చనిపోయిన రోజు బాధ ఉంది కావచ్చు, కానీ ఆయన దేవుని పని నిమిత్తము తన కొడుకుని పాతివేడుతున్న సమయంలో ఒక్కరు కూడా రారు ఆయన దగ్గరికి. ఆయన ఒక్కడే తవ్వుకుంటాడు, కొడుకుని వాత పెట్టుకుంటాడు. ఆ రోజు ఏడుస్తాడు, కానీ తర్వాత మరల బలం పొందుకొని దేవుని శక్తిని పొందుకొని సంతోషంగా వెళ్ళిపోతూనే ఉంటాడు. నిజంగా బిడ్డారా, మన జీవితంలో సంతోషం, ఆనందం అనేది పరిస్థితులను బట్టి మారకూడదు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చూడండి, ఒకరోజు సంతోషం అవుతుంది, ఒకరోజు బాధ అవుతుంది, ఒకరోజు ఇంకా బాధ అవుతుంది, ఒకరోజు ఎక్కువ సంతోషం అవుతుంది, ఒకరోజు చాలా బాధ అవుతుంటుంది. అన్ని సమయాల్లో నువ్వు ఈ నడిచే మార్గం, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి యాత్ర చేస్తున్నావు అంటే పరలోక రాజ్యానికి. రోజు రోజు గడుస్తుంటే నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే పరలోక రాజ్యం పోతున్నావు. ఈరోజు గడుస్తుందంటే, ఈరోజు క్షేమంగా గడిచిందంటే నువ్వు కొద్ది దూరం నడిచావు నీ ప్రయాణంలో. ఎక్కడికి నడుస్తున్నావు? దేవుడు రాజ్యానికి నడుస్తున్నావు. ఎటు నడుస్తున్నాను? దేవుని రాజ్యానికి నడుస్తున్నావు అన్నమాట. కాబట్టి బిడ్లారా, నువ్వు యాత్ర చేసే మార్గములన్నీ కూడా నీకు ప్రియముగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలంటే ఆయన మందిరంలో ఉండాలి, ఆయన నిత్యం స్తుతించాలి. మీరందరూ పాటలు వేసుకొని దేవుని ఆరాధించాలి బిడ్డారా. నేను చెప్తాను, మీరు ప్రార్థన చేయకున్నా ఒక 10-20 నిమిషాలు చేసిన చాలు, కానీ మీరు ఒక గంట సేపు ఆరాధన చేయండి. ప్రార్థన కంటే ఎక్కువగా మీరు ఆరాధనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను చెప్తున్నాను, ఇది నా అనుభవంలో నేను చెప్తున్న మాట. దేవుని ఎక్కువగా స్తుతించండి, దేవుని ఎక్కువగా కనపరచండి. ప్రార్థన ఒక 20 నిమిషాలు చేయండి చాలు.
దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. అప్పుడు నువ్వు ఏ ప్రయాణం గుండా వెళ్తున్నావో ఆ ప్రయాణం నీకు సంతోషంగా ఉంటుందంట. ఎట్లుంటుందంట? సంతోషంగా, ఆనందంగా ఉంటుంది వీళ్ళ. చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి కాదు. ఈరోజు నీ కుటుంబంలో ఏదైతే ఉందో దాన్ని బట్టి సంతోషం వచ్చి, ఏదైతే లేదో దాన్ని బట్టి బాధ వచ్చి, అట్లా కాదు నేను చెప్పేది. సం ఏదైనా ఉన్నా, ఏదైనా లేకపోయినా అన్ని విషయాలను సంతోషిస్తాం. హల్లెలూయా! అన్ని విషయాలలో ఆరాధిస్తాం. ఒక దైవజనుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోతే అందరూ ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, ఎవ్వరు ఏడవద్దు. మా నాన్న చనిపోయాడు, దేవుడు రాజ్యానికి వెళ్ళాడు, ఇది సంతోషించే టైం అని చెప్పేసి డ్యాన్స్ వేయడం ప్రారంభించాడు ఆయన. ఈ అందరికీ పరిశాన్ అయిపోతుంది. చచ్చిపోతే అందరు బాధపడితే వీడేంది డ్యాన్స్ వేస్తున్నాడు అనుకున్నారు. అంటే చూడండి మిల్లారా, దేవుని బిడ్డలకు అంత సంతోషముగా ఉండాలి. నేను ఒక సాక్ష్యం చెప్పాను. శ్రీదేవి అనే అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోతే ఆమె సంతోషించిందంట, ఆమె ఆనందించిందంట, ఆమె దేవునిలో చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. ఏంట్రా నువ్వు, మీ నాన్న కూడా దేవుని నమ్ముకున్నందుకు ఆయనకు కూడా పక్షవాతం వచ్చింది కదా అంటే, అన్న పక్షవాతం వచ్చింది కానీ మా నాన్న దేవుని రాజ్యానికి వెళ్ళిండు అన్న. హల్లెలూయా! దేవుని రాజ్యానికి వెళ్ళి అక్కడ మా నాన్న సంతోషంగా ఉన్నాడన్న, ఆనందంగా ఉన్నాడన్న, అందుకే నేను హ్యాపీగా ఉన్నాన్న. హల్లెలూయా! కాబట్టి బిడ్డలారా, నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా, ఏ బాధ అయినా బాధపడొద్దు ఈ రోజు నుండి. అర్థమవుతుందా? అదే ఎట్లా అనంటే దేవుణ్ణి స్తుతించడం ద్వారా. ఎన్నో పరిస్థితుల గుండా నేను కూడా పోతుంటా. కానీ అది ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అంతే. వాటికంటే ఇంకెక్కువ సమయం ఇయ్యను ఇంకా. ఆ సమస్యలో 5 నిమిషాలు, 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇయ్యను. ఇంకా మరలా మనసు తెచ్చుకొని ఒక మంచి పాట విని ఆరాధించిందంటే కథం, దేవుడు మన మీదికి దిగొస్తాడు బిడ్డారా. బలం వస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. నేను చెప్తాను, చాలా జాగ్రత్త ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత యంగ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీ యంగ్గా మీరు ఎప్పటికీ ఉండాలంటే దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. మీ యవ్వనము ఎప్పుడు నూతనం కావాలి అనంటే, మీరు యవ్వనస్తులుగా ఎప్పుడు ఉండాలి అనంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఎక్కువగా దేవునిలో సంతోషించండి నేర్చుకోండి. మీరు ఎక్కువగా బాధపడుతుంటే, మీరు ఎక్కువగా దుఃఖపడుతుంటే, ఎక్కువగా చింతపడుతుంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా? మీరు త్వరగా ముసలోళ్ళు అయిపోతుంటారు. త్వరగా ముసలోళ్ళు అయిపోతుంటారు. త్వరగా ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తుంటారు. కాబట్టి మీరు ఎక్కువగా దేవునిలో సంతోషించండి, ఎక్కువగా ఆనందించండి, ఎక్కువగా దేవుణ్ణి గణపరచండి. నాకు తెలియనప్పుడు రోజులు కృంగిపోయేది. ఏదైనా చిన్న పొరపాటుగా ఆలోచన చేసినా, చిన్న పొరపాటుగా తప్పు చేసినా, అబద్ధం ఆడినా, ఏదైనా. ఇప్పుడు ఏది చేసినా, ఏ పొరపాటు జరిగినా, అంటే కావాలనుకొని చేసేది పాపం అంటారు బిడ్డలారా. పొరపాటు అంటే అది వేరు, అలా గుర్తుపెట్టుకోండి. పొరపాటు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినా నువ్వు సంతోషించడం ద్వారా, ఆనందించడం ద్వారా అదేమవుతుందో తెలుసా? ఆ బాధ నాకు దూరం అయిపోయి దేవుడు నన్ను బలపరుస్తుంటాడు. హల్లెలూయా! కాబట్టి నీ జీవితంలో ఎక్కువగా నీ జీవితంలో ఉన్న ఓటములను చూసి భయపడొద్దు, బాధపడొద్దు. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? దేవునిలో సంతోషించు, ఆరాధించు. నువ్వు బలం పొందుకొని నీకు అన్ని దినాలు ప్రియముగా ఉంటాయంట. నా జీవితంలో ఇట్లాంటి దినం రావద్దు అని అనుకునేది ఉండదు బిడ్డారా. ఎందుకనంటే ఈ లోకంలో అన్నిటికైనా పెద్ద కష్టం ఏంటి తెలుసా? మరణమే. అవునా కదా? అన్నిటికన్నా పెద్ద కష్టం ఏంటిది? మరణమే. మరణం వచ్చినప్పుడు కూడా సంతోషించగలిగే ఆనందం ఎవరికైనా ఉంది అనంటే అది కేవలం దేవుని బిడ్డలకు మాత్రమే. హల్లెలూయా! దేవుని బిడ్డలు మాత్రమే మరణమందు కూడా సంతోషించగలుగుతారు. అది ఒక గ్లోరీగా చూస్తూ ఉంటారు, ఒక ఆనందకరమైన సన్నివేశంగా చూస్తుంటారు. కాబట్టి ఈ లోకంలో ఏ పరిస్థితి అయినా నువ్వు కృంగిపోని అవసరం లేదు, ఏ బాధ అయినా నువ్వు కృంగిపోని అవసరం లేదు. అన్ని విషయాలను ఆనందించడం నేర్చుకోవాలి. పౌలును ఉదయం అంతా రక్తం గారి మాంసం ముద్దలుగా ఊడిపోయేటట్టు కొరడాలతోటి కొట్టారు. తీసుకొచ్చి జైల్లో వేస్తే ఆయన సంతోషంగా ఆరాధిస్తున్నాడు. మామూలుగా రక్తం గారుతున్నప్పుడు శరీరంలో నుండి
మాంసం ముద్దలు ముద్దలుగా ఆయన శరీరంలో నుండి ఊడిపోయినప్పుడు ఏం చేస్తారు? అమ్మా, అయ్యా, అమ్మా అనుకుంటూ ఉండాలి. ఆ రక్తాన్ని తూడ్చుకుంటూ ఉండాలి. కానీ వాళ్ళు అది చూడలేదంట. ఇట్లాంటి టైంలో కూడా దేవుణ్ణి ఆరాధించాలని వాళ్ళు దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే వీళ్ళారా, చెరసాల బంధకాలు ఊడిపోయాయి. చెరసాల బంధకాలు ఊడిపోయాయి. నిజంగా ఏదైనా కూడా దేవుణ్ణి గణపరచడం అనేది అది హై లెవెల్ స్పిరిచువాలిటీ అన్నమాట. హై లెవెల్ స్పిరిచువాలిటీ, ఉన్నతమైన ఆత్మీయత అంటే ఏంటిదంటే అన్ని సమయాలయందు ఆనందించడం, దేవునికి మహిమ కలుగును. అన్ని సమయాలయందు దేవుణ్ణి గణపరచడం. కాబట్టి మీరు ఏ బలహీనతతో పోరాడుతున్నారో నాకు తెలియదు, ఏ దయ్యంతో పోరాడుతున్నారో తెలియదు. మీరు హ్యాపీగా ఉండి ఒక్క నవ్వు నవ్వండి అంతే. నా ప్రిన్సిపల్ ఇది. సాతాను చూసి మీరు ఎక్కడైతే ఓడిపోయారో ఆ విషయంలో సాతాను వైపు చూసి ఒక్క నవ్వు నవ్వండి అంతే. వాడు కుప్పగూలి బూడిద అయిపోతాడు అంతే. మీరు ప్రార్థన చేయని అవసరం లేదు. ఒక్క నవ్వు నవ్వి హ్యాపీగా దేవునికి స్తోత్రం అంటే చాలు, సైతాను కుప్పగూలిపోయాడు, బూడిద అయిపోతాడు అంతే. నీ జీవితంలో సంతోషం లేకుండా చేయాలనేదే వాని యొక్క ఉద్దేశం. అయితే నువ్వు బ్రతికినంత దినాలు దేవుల్లో సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా బ్రతకాలంటే వీళ్ళారా, ఏ కృంగుదల నిన్ను, ఏ వేదన నిన్ను కలిచివేయద్దంటే, నీ దినాలన్నీ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుని స్తుతించడం నేర్చుకో, ఆరాధించడం నేర్చుకో. ఇప్పుడు నువ్వు ఒక 10 లక్షలు సంపాదించావు అనుకోండి, 10 లక్షలు పోగొట్టుకున్న ఒకే క్షణంలో, ఆ సమయంలో హ్యాపీగా ఉండగలుగుతారు ఎవరైనా? ఉండలేరు. కానీ బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనకు సాధ్యం అది. దేవుని బిడ్డలుగా మనకు సాధ్యం అది. మనం నేను ఎప్పుడు బాధపడతాను తెలుసా? దేవుడు ఎప్పుడైనా నాకు దూరం అవుతున్నాడా అనే సమయంలో బాధపడతా తప్ప, పశ్చాత్తాపడి మరలా సరి చేసుకొని దేవుణ్ణి ఆహ్వానించుకుంటాను తప్ప, ఇంకా ఏ నష్టం జరుగుతున్నా నేను బాధపడను. దాదాపు ఏ బాధ, ఏ వేదన నా జీవితంలోకి వస్తున్నా నేను బాధపడను. ఎందుకో తెలుసా? దేవుడే నన్ను బలపరచువాడైనాడు. ఇప్పుడు నా జేబులో నా ఇంట్లో కూడా 100 రూపాయలు లేవు నా దగ్గర. నేను ఎంత హ్యాపీగా ఉన్నా తెలుసా? ఎందుకంటే నా భవిష్యత్తును చూసేవాడు దేవుడు. హల్లెలూయా. నా భవిష్యత్తును చూసేవాడు దేవుడు, నా అవసరతలను చూసేవాడు దేవుడు బిడ్డారా. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. రేపటికి అవసరతలు ఎట్లా, పెట్రోల్కి ఎట్లా, తర్వాత ఇంట్లో అవసరతలు ఎట్లా, ఇవన్నీ నాకు అనవసరం అంతే. దేవుడికే సమస్తం సాధ్యం. దేవునికి మహిమ కలుగును. నేను మొన్నటి దినంలో నా దగ్గర పెట్రోల్ కూడా లేవు, డబ్బులు. నిజం చెప్తున్నా, పెట్రోల్ కూడా లేవు. ఆ రోజు పెట్రోల్ ఓపించుకొని విజిటింగ్స్కి పోదామన్నా కూడా పెట్రోల్ కూడా లేవు. పెట్రోల్ అయిపోయింది, బండి ఇంటి దగ్గర పెట్టినా. ఇంకా అనుకున్నా దేవుని పని పోస్ట్ పోన్ అయిపోయింది, ఆగిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నా. అదే సమయంలో రవి ఫోన్ చేసి అన్న ఒకసారి ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి అన్నాను. అంటే మీ బండిలో పెట్రోల్ అయిపోయింది, నేనే వద్దాం అనుకున్నా కానీ బండిలో పెట్రోల్ అయిపోయింది తమ్మి, నేను రాలేకపోతున్నా అందుకే. అంటే మరి ఎట్లా అన్నాను. తమ్మి నీ దగ్గర బండి ఉంటే తీసుకున్నా అంటే తీసుకొని వచ్చింది. ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు వచ్చినాయంట, లోన్ పెట్టుకుంటే 2000 రూపాయలు తీసి కానుకగా ఇచ్చిండు. 2000 రూపాయలు తీసి కానుకగా ఇస్తే, ఆ రోజు మా ఇంటికి బంధువులు వస్తే, ఆ తర్వాత ఇంట్లో సామాన్లు, తర్వాత బంధువులకు కావాల్సినవి, అంటే బంధువులు వస్తారని తెలుసు, అంతకు ముందే వాళ్ళ ద్వారా దేవుడు నాకు ఇవ్వాలి, తద్వారా దేవుడు వాళ్ళు దీవిస్తాడని కూడా దేవుడికి తెలుసు. దేవునికి మహిమ కలుగును. ప్రతిది కూడా దేవుడికి తెలుసు బిడ్డలారా. ఇప్పుడు రేపు ఏం అవసరం కావాలో నాకు అవసరం లేదు అది. హల్లెలూయా. అది ఎవరికి అవసరం? దేవుడు పట్టించుకుంటాడు. నా పని ఏంటిది? ఆరాధించడమే. హల్లెలూయా. నా పని ఏంటిది? ఆరాధించడం బిడ్డలారా. నా పని దేవుని గణపరచడమే. ఇది ఉంది, ఇది లేదు అని బాధపడుకుంటుండడం నా పని కాదు. హ్యాపీగా ఉండడమే నా పని. దేవుణ్ణి ఆరాధించడమే నా పని. నా పాపమును బట్టి నేను బాధపడను, నా యొక్క రోగమును బట్టి నేను బాధపడను, నా యొక్క వేదనను బట్టి, నా బలహీనతలను బట్టి, ఇంకా ఏ పోరాటమును బట్టి అయినా నేను బాధపడను. ఎందుకంటే అన్నిటికీ దేవుడే ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. నేను చెప్తున్నా కదా, సమస్యను చూసి ఒక్క నవ్వు నవ్వండి అంతే. సాతానుగాడు కుప్పగూలి బూడిద అయిపోతాడు. హల్లెలూయా. ఇది మీ హై లెవెల్ స్పిరిచువాలిటీ బిడ్డారా.
మీరు యాత్ర చేసే దినములన్నీ అతి ప్రియముగా ఉంటాయి. చాలామందికి క్రిస్టియానిటీ అంటే చాలా సుడిగుండాలమయం అన్నమాట. నాకొచ్చిన పోరాటాలలో, వచ్చిన శ్రమలలో హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా బిడ్డలారా? దేవుడే. దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక ₹1,00,00,000 తెచ్చిపెట్టినా నాకు అంత సంతోషం ఉండదు. డబ్బులు లేకపోయినా అంత సంతోషం. నా సంతోషం అంతా కూడా దేవుణ్ణి బట్టే. హల్లెలూయా. నా ఆరాధన అంతా దేవుణ్ణి బట్టియే. సమస్యలను బట్టి ఆరాధించకుండా ఉండను. సమస్యలు పోయాయని ఆరాధన మర్చిపోను బిడ్డారా. అన్ని వేళలా దేవుని యందు ఆనందిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు ఈ యొక్క పరదేశంలో నుండి నీ సొంత దేశానికి వెళ్ళాలంటే ఇదిగో నీకు బలమైన ఒక ఆహారాన్ని నీకు ఇస్తున్నా. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఇప్పుడు మనం వేరే దేశంలో ఉన్నాం. ఆ దేశం నుండి మన సొంత దేశానికి వెళ్ళాలి. యాత్ర చేస్తున్నాం మనం. ఈ యాత్రలో నీకు బలమైన ఆహారం ఏంటిదంటే స్తుతి ఆరాధన, దేవుని గణపరచడము. కాబట్టి బిడ్డలారా ఈ మాటలు మర్చిపోవద్దు మీరు. మర్చిపోతారా? మర్చిపోకూడదు. అన్ని కష్టాలలో, అన్ని బాధలలో, అన్ని సంతోషాలలో, అన్ని ఆనందాలు, ప్రతి విషయం నందు దేవుని యందు ఆనందించండి, ఆరాధించండి, దేవుని గణపరచండి. హల్లెలూయా. ఓకే, ఇవాళటి వాక్యం ఇవాళ సరిపోతుంది. కాబట్టి ఈ వాక్యం మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకా 2వ అధ్యాయం కంప్లీట్ చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ జీవాధిపతి, నీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. వీళ్ళందరినీ దర్శించండి ప్రభా. నీ కృపా కనికరమును దయచేయండి, నీ సమాధానమును దయచేయండి. వీళ్ళతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ఆయన. ఇదిగో వీరు నాయన ఇదిగో స్వదేశంలో లేరు అని ప్రభా వీరికి జ్ఞాపకం చేసిన ప్రభా, మేమందరం మా సొంత దేశమైన కానాను వైపు నాయన అడుగులు వేయుటకు మాకు శక్తిని, బలమును దయచేయండి ప్రభా. గొప్ప ఒక ఆయుధమును మాకు తెలిపావు ప్రభా. యేసయ్య, ఆ పరదేశముకు మేము వెళ్ళడానికి, ఆ యొక్క యాత్రను మేము చేయడానికి మాకు బలమైన ఆహారమును నాయన స్తుతి ఆరాధన అనే ఆరాధనను ప్రభా మాకు అనుగ్రహించినందుకు వందనాలు యేసయ్య. మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. నీ కృపను దయచేయండి, నీ కనికరమును దయచేయండి, మీ శక్తిని దయచేయండి, నీ బలమును దయచేయండి ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆదరించండి, ఈ బిడ్డలందరినీ ఘనపరచండి, ఈ బిడ్డలందరినీ హెచ్చించండి. ఈ మాటలు వీరి జీవితంలో పని చేయను గాక. వీరిని హెచ్చించి బలపరచమని, నీ కృపతో, నీ బలముతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.